సురేష్ కట్ట ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ చూడొచ్చు. ఎస్బీఐ పైన కూడా వేధింపులేనా అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసిన రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. రాయదుర్గం భూ వేలాన్ని కోర్టుకెళ్లి ఆపినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో లీడ్ బ్యాంకుగా ఉన్నటువంటి ఎస్బీఐ ద్వారానే 85% పైగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, రాష్ట్రానికి చేసే చెల్లింపులు అన్నీ కలిపి కనీసంగా ప్రతి నెల 20 నుంచి 23 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఎస్బీఐ ద్వారానే జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్బీఐకి కాంగ్రెస్ సర్కారు పరోక్ష బెదిరింపులకు గురి చేస్తుందంటూ కూడా వార్త చూస్తున్నాం. ఏకంగా సీఎంఓ నుంచి మీడియాకు లీకులు ఇచ్చారట. ఆర్థిక బంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు జారీ చేశారట. అలాగే ప్రభుత్వ డిపాజిట్లు ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చుతామంటూ మీడియా ద్వారా ప్రచారం ఇచ్చినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. సర్కారు తప్పు చేసి రాజకీయ రంగు పులిమే కుట్ర జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో కూడా లీడ్ బ్యాంకుగా ఎస్బీఐ ఉందంటూ కూడా చెప్పిన సందర్భం సంబంధించి వార్త చూస్తున్నాం. సర్కారు లావాదేవీలు 85% దాని ద్వారానే జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఆరోపణలు వస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా వార్త చూస్తున్నాం మనం. రేవంత్ సర్కారు బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతం ఇది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు ఎలా బలైతుందో చూస్తూనే ఉన్నాం. మొదట పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని వెళ్ళగొట్టారు, పరిశ్రమను పక్క రాష్ట్రాలకు సాగనంపారు. అలాగే సినిమా పరిశ్రమతో ఫుట్బాల్ ఆడారు, కాంట్రాక్టర్లతో చెడుగుడు ఆడారు. సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ కార్మికులను బెదిరించారు. రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు ఇటు ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆఖరికి మెట్రో భూములపైన కూడా కన్నేసి ఎల్ఎన్టీని తరిమేసే ప్రయత్నం చేశారు. ఆ వరుసలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేరినట్టు కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా రాయదుర్గం పన్మక్తలో తమకు కేటాయించినటువంటి భూమిని ప్రభుత్వం వేలం వేయడంపై ఎస్బీఐ న్యాయస్థానం తలుపులు తట్టింది. టీజీఐఐసి చేపట్టినటువంటి భూ వేలంపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పటిదాకా ఎకరం 237 కోట్లు పలికిందంటూ జబ్బలు చర్చుకున్నటువంటి సర్కారుకు బొబ్బెలెక్కడం మొదలెత్తింది. వందిమా మీడియాతో రాయించుకున్నటువంటి భజంత్రి కథనాల డొల్లతనం బయటపడడంతో అధికార అహం దెబ్బతిన్నది. దేశంలోనే అతిపెద్ద జాతీయ రంగ బ్యాంకు ఎస్బీఐని రేవంత్ సర్కారు టార్గెట్ చేసింది. తెలంగాణలో లీడ్ బ్యాంకుగా ప్రభుత్వ పథకాలు, సర్కారీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకు ఎస్బీఐ ద్వారానే జరుగుతున్నాయంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. ప్రధానంగా పిట్ట బెదిరింపులతో ప్రభుత్వ రంగాన్ని లొంగదీసుకోవాలనుకునే అజ్ఞానం ఇది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. అడ్డదారి పనులకు అడ్డుపడిందని జాతీయ బ్యాంకు పైన కూడా కత్తికట్టిన అహంకారం ఇది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగిస్తున్నటువంటి హద్దుమీరినటువంటి అరాచకం కూడా అంటూ కూడా ఇక్కడ చెప్పినటువంటి సందర్భం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే సర్కారు కాదు ఇది మాఫియా రాజ్ అంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన అల్వాలలో శుక్రవారం జరిగినటువంటి బీఆర్ఎస్ మల్కాజిగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సర్పై శ్రేణులకు వివరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ BLA వర్క్ బుక్ సంబంధించి క్లియర్ కట్గా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు వివరించినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు, ఇండ్లు కూల్చివారిని రోడ్డున పడేసిన దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం ఇది. అలాగే 2.5 ఏళ్లలో సీఎం రేవంత్ 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క పేదవాడితోనైనా గృహప్రవేశం చేయించకుండా అప్పు చేసినటువంటి సొమ్ము ఏం చేశారో చెప్పాలంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు చర్మగీతం పాడే రోజు దగ్గర పడ్డాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పాడేదాకా కార్యకర్తలు కథనాయకులకు కూడా కథం తొక్కాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ను ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆయన సూచించారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదును కూడా సక్సెస్ చేయాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. మల్కాజిగిరి పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావనించారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కుట్రలాపండి పవన్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ప్రధానంగా ప్రశాంత వాతావరణం కలుషితం చేయొద్దంటూ కూడా ఆయనకు సంబంధించి ఏదైతే తెలంగాణ వికాస్ సమితి, అలాగే సింగిడి, అలాగే తెలంగాణ అస్తిత్వ వేదిక బహిరంగ లేఖ రాసింది పవన్ కళ్యాణ్కు. ఇప్పటికే తెలంగాణ ప్రయోజనాలకు మోకాలడ్డుతున్న బాబుకు వంతపాడుతూ మీరు మమ్మల్ని ఉద్ధరించేదేంది అంటూ కూడా వారు ఆ లేఖలో
ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే మీ డ్రామా అంతా కూడా కాదా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి ఆ లేఖకు సమాధానం చెప్పాలంటూ కూడా వారు కోరుతున్నారు. మీ అవకాశవాద రాజకీయం మాకు అక్కర్లేదంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. చేగువేర సిద్ధాంతాల నుంచి సనాతన ధర్మం వరకు విరుద్ధ భావజాలాల మధ్య సులువుగా యూటర్ను తీసుకోగల సందర్భాన్ని బట్టి రంగులు మార్చగల పచ్చి అవకాశవాద తెలంగాణ వ్యతిరేక పవన్ కళ్యాణ్లు మాకు అక్కర్లేదు. సినీ క్లబ్ను చూసి మోసపోవడానికి కులమతాల ఉచ్చులో పడటానికి ఇక్కడున్నది సామాన్య యువత కాదంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. నాడు ఉద్యమంలో ఉరకెత్తినటువంటి తెలంగాణ యువ చైతన్యం ఇది అంటూ కూడా వారు ఆ లేఖలో ప్రస్తావించారు. చాలా అంశాలు కూడా ప్రస్తావించారు ఆ లేఖలో. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడవచ్చు. మరొక వార్త తీసుకున్నట్లయితే చెరపట్టిన భూముల్లో చేపల చెరువు సింగూరు ముంపులో మంత్రి గణం భూదాహం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. 6 గ్రామాల్లో వందలాది ఎకరాలు లీజుకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, దందాలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. స్థానికుల్ని కాదని ఆంధ్ర వారికే లీజుకి ఇచ్చారు. ఎకరానికి 2 లక్షల చొప్పున వసూలు చేశారంటూ కూడా వార్త చూస్తున్నాం. విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీల చెల్లింపులు జరిగాయంటూ కూడా వార్త చూస్తున్నాం. స్థానికుల ఒత్తిడితో తూతూ మంత్రంగా నిర్మాణాలను కూల్చినటువంటి అధికారులను కూడా వార్త చూస్తున్నాం. ప్రధానంగా మరొక వార్త చూసుకున్నట్లయితే 37,700 కోట్ల జియో ఐపీఓ సెబీకి ముసాయిదా పత్రాల దాఖలు, దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు, అమ్మకానికి 27 కోట్ల షేర్లు, రిలయన్స్ ఏజీఎంలో కీలక నిర్ణయాలు జరిగాయంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కేంద్రం రాష్ట్రం కయ్యం పంటల సంకటం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. కేంద్రం కోటాకు మించి పంటలు కొనబోమన్న ప్రకటనతో అయోమయంలో రైతాంగం నెలకొంది. కేంద్రం కొనుగోలు చేయదంటే రైతులు మక్క పంట వేయాలా వద్దా అనేది కూడా సందిగ్ధంలో రైతులు ఉన్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. ఏ పంట ఎంత కొంటారో కూడా, ఏ జిల్లాలో ఎంత కొంటారో కూడా లెక్క తేల్చని కూడా సర్కార్ అంటూ కూడా చూడొచ్చు వార్తను. రైతులతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నటువంటి తీరు అంటూ కూడా ఈ అంశం సంబంధించి ప్రస్తావన చూడొచ్చు. మనం మరొక వార్త చూసుకున్నట్లయితే భూముల చుట్టే రేవంత్ సర్కారు పరిభ్రమణం కొనసాగుతుందంటూ కూడా మరొక వార్త చూస్తూ ప్రధానంగా బీఎల్సీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా చెప్పినటువంటి సందర్భించి వార్త చూస్తున్నాం. హిల్టు ముసుగులో యథేచ్ఛగా భూదోపిడీ జరుగుతుందంటూ కూడా వారు ఆరోపించారు. అలెండ్ను అనుయాయులకు కట్టబెట్టే కుట్ర కూడా జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పారు. విప్ అలాగే ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సర్కార్ పైన. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం క్లియర్ కట్గా.